ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, ఇవి మీరువురు చేతులు కట్టుకోండి. అజయ్, లక్ష్మి, మీరా? రండమ్మా. శారదా, తను ఆర్యవర్ధన్ కదూ? ఆ, నేను మీ అమ్మ స్నేహితురాల్ని. ఓ, నమస్తే. నమస్తే. తన వైఫ్ అను. నమస్తే. తెలుసు. రాముడి గురించి తెలిసిన వాళ్ళకి సీత గురించి తెలియకుండా ఉంటుందా? మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. శారదా, నువ్వు నీ కొడుకు గురించి చెప్పిన దానికంటే ఈ 2 రోజుల్లో నేనింకా చాలా గొప్పగా విన్నాను. అదిగో నా చిన్న కొడుకు, కోడలు నీరజ్, మాన్సి. నమస్కారం అండి. నమస్తే. లక్ష్మి, తను కేశవ, ఆర్య స్నేహితుడు. తను మా కుటుంబంలో ఒకడు. నమస్కారం అమ్మా. నమస్కారం. శారదా, మనవడు మనవరాలా? అవును పిల్లలు లక్ష్మి. నమస్కారం చెప్పండి. నమస్తే అమ్మా. ఓ సో స్వీట్. ఏం పేర్లు మీ పేర్లు? అభయ్, ఆకాంక్ష. ఓ, చాలా చక్కగా ఉన్నారు. శారదా, నీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. అన్నీ సరే, శాస్త్రధర్మాల్ని చక్కగా పాటించే నీకు ఇలాంటి హోమాలు ఇంటి పెద్ద కొడుకు చేత చేయించాలి అని తెలీదా? ఎవరు చేస్తే ఏముందమ్మా, ఇంటి మంచి కోసమే కదా. తప్పు అజయ్. శాస్త్రాలు ఏం చెప్పినా మంచి కోసమే చెప్తాయి. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి వర్తిస్తుంది. ఇంటి పెద్ద చేసే ఏ పుణ్యకార్యమైనా కుటుంబం అంతటికీ వర్తిస్తుంది. అజయ్, పీటల మీద నుంచి లేవండి. ఆ స్థానంలో అను, ఆర్య కూర్చొని హోమం జరిపిస్తారు. సారీ అండి, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ ఇంటి పెద్ద స్థానంలో నా భర్త ఉన్నాడు. కాబట్టి ఈ హోమం మేము జరిపించడమే కరెక్ట్. ఏంటి కరెక్టు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? సారీ శారదా, నీ కోడలి మీద అజమాయిషీ చేస్తున్నానని అనుకోకు. నీ కుటుంబం అంటే నా కుటుంబం అనే అనుకుంటాను. అందుకే చొరవ తీసుకుంటున్నాను. ఏంటి ఏమన్నావ్? నీ భర్త ఈ ఇంటి పెద్ద స్థానంలో ఉన్నాడా? ఆ స్థానం అతనికెలా వచ్చింది? ఇంటి పెద్ద అంటే కుటుంబానికి మంచి చెడు చెప్పి సరైన దారిలో నడిపించేవాడు. అంటే మొదట మీ అత్తమ్మ, ఆ తరువాత ఇంటి అధికారం మీ బావగారు ఆర్యవర్ధన్కే దక్కుతుంది. అంతేగాని
ఎవరి చేతిలో ఆస్తి ఉంటే వారిదే అగ్రస్థానం అయిపోదు. నలుగురు ఎవరి చేతిలో ఉంటే వాళ్లదే అగ్రస్థానం. అది వయసును బట్టి మాత్రమే కాదు, చేసే మంచి, ఆచరించే పద్ధతులను బట్టి కూడా ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా ఈ ఇంటి అగ్రస్థానం, గౌరవం ఆర్యవర్ధన్కే దక్కుతాయి. నీ భర్తకి కాదు మీరా. అయినా ఇంటి కోడలంటే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేలా ఆలోచించాలి, కుటుంబాన్ని విడదీసేలా కాదు. ఏంటి, నీ గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఏ అండాలేని నీకు ఒకప్పుడు ఈ కుటుంబం బ్రతుకు తెరువునిచ్చింది. ఇప్పుడొక తోడుని, వర్ధన్ కుటుంబం అనే గౌరవాన్ని నీకిచ్చింది. అలాంటి ఇంటికి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయాలని మాత్రం చూడకు. అది నీకే మంచిది కాదు. ఇంకొక విషయం, కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అవివేకం. ఇంకా ఆలోచిస్తున్నావేంటజయ్? నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పీటల మీద నుంచి లేవండి. ఆర్య, అను, వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? కూర్చోండి, కూర్చోండి, కూర్చో. పంతులు గారు, అమ్మా. మీరు హోమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.